అందరికీ నమస్కారం. ఈ వీడియోలో భర్తను మృతి దోషాల నుంచి తొలగించేవి ఏమిటో, అలాగే ఐశ్వర్యవంతులను చేసేవి తెలుసా మీకు? అనేది వీడియోలో చూద్దాం. అయితే సాక్షాత్తు అమ్మవారే ఋషి పత్నులకు చెప్పిన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు ఆడవాళ్లకు ఐశ్వర్యం పెంచే పనులేమిటి? ఏం చేస్తే అమ్మవారు వాళ్ళని అనుగ్రహిస్తుంది? భార్యాభర్తల మధ్య గొడవలు రాకుండా అలాగే సుమంగళిగా ఉండాలంటే ఏం చేయాలి? అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అయితే ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ వేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని పూర్తిగా చూడండి. స్త్రీలకు ఐశ్వర్యం కలగడం అంటే భర్తకు కూడా ఐశ్వర్యం కలిగినట్లే, ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా ఐశ్వర్యం ప్రార్థించినట్లే. మహిళలు కొన్ని పనులు చేయడం ద్వారా ఆ లక్ష్మీదేవి ఆ ఇంట్లో కొలువు తీరి ఉంటుంది. ఈ విషయం అష్టాదశ పురాణాల్లో ఈ కథ ద్వారా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి దేవేంద్రుని భార్య అయిన సచీదేవి యమధర్మరాజును భార్య అయినటువంటి శ్యామలాదేవి, వశిష్ఠుని భార్య అయిన అరుంధతి, అగస్త్యుని భార్య అయిన లోపముద్రాదేవి, ఇంకొంతమంది పతివ్రతలు అందరూ కూడా కలిసి ఆ కైలాసానికి వెళతారు. అయితే ఆ కైలాసంలో పార్వతి పరమేశ్వరులు కూర్చొని ఉంటే వాళ్లకు ప్రదక్షిణాలు చేసి భక్తి విశ్వాసాలతో నమస్కారం చేసి సచీదేవి, అరుంధతి వీళ్ళందరూ కూడా పార్వతి అమ్మవారిని ఈ ప్రశ్న అనేది అడిగారు. ఏమని అంటే, అమ్మ, నీవు గౌరీదేవి, నువ్వు స్త్రీలకు ఆరోగ్యము, ఐశ్వర్యము, సౌభాగ్యాన్ని ఇచ్చేటువంటి సర్వమంగళ స్వరూపినివి. అమ్మ, స్త్రీలు ఏ పనులు చేస్తే వాళ్ళకు ఆయుష్, ఆరోగ్యము, ఐశ్వర్యం కలుగుతుందో నీవు మాకు చెప్పవలసిందిగా మేము కోరుతున్నాము అని అడిగినప్పుడు పరమేశ్వరుని భార్య అయినటువంటి ఆ జగన్మాత పార్వతీదేవి ఈ పతివ్రతలు అందరికీ కూడా ఈ విషయాన్ని చెప్పిందన్నమాట. ఏమని అంటే, ఓ పతివ్రతలారా, గృహిణులు ఇళ్లల్లో కొన్ని పనులు చేయడం ద్వారా వాళ్ళకి ఐశ్వర్యము, ఆరోగ్యము, సౌభాగ్యము కలుగుతుంది. అయితే ఏ పనులు చేయాలంటే అనేది మొట్టమొదటిగా స్త్రీలు ప్రతినిత్యం పాదాలకు పసుపు రాసుకోవాలి. ఇప్పట్లో చాలామంది ఏదో పండగలకే పసుపు రాసుకుంటున్నారు. కానీ కనీసం దీపారాధన చేసే రోజైనా పసుపు అనేది రాసుకోవాలి. ఇక పసుపు అనేది మంగళ ద్రవ్యం. ఇది మహాశక్తివంతమైనది. ఈ పసుపు అనేది స్త్రీలకు మాత్రమే మన పూర్వీకులు అందించినటువంటి మహాభాగ్యం. పసుపుని మగవారు రాసుకోవడానికి కుదురుతుందా? పసుపుకి మగవారికి వైరం అన్నమాట. పెళ్లి సమయంలో మాత్రమే చక్కగా మగవారికి పసుపు పూస్తారు. అంతేకాని ఇక ఎప్పుడూ మగవారికి ఆ పసుపుని ధరించరు. కానీ స్త్రీలు మాత్రం ప్రతినిత్యం పసుపు రాసుకోవాలి అని ఆ అమ్మవారు ఈ పతివ్రతల అందరికీ ఇలా చెప్పింది. అయితే పాదాలకు పసుపు ఎలా రాసుకోవాలి అంటే, చక్కగా కింద ఏదైనా ఒక సంచి కానీ లేదా ఒక వస్త్రం కానీ వేసుకోవాలి. ఆ పాదాలకు పసుపు అంటే పొడి పసుపు కాదు, తడి పసుపు ఒక గిన్నెలో పెట్టుకొని ఆ గిన్నెలో పసుపు వేసుకొని చక్కగా నీళ్లు పోసుకొని ఆ పాదాలకు చక్కగా గ్యాప్ లేకుండా, అంటే సందులు లేకుండా ఈ పసుపు అనేది పూసుకోవాలన్నమాట. ఈ పసుపు పూసుకునేటప్పుడు అరికాళ్ళకు పసుపును ఎట్టి పరిస్థితుల్లోనూ పూసుకోకూడదు. ఎందుకంటే మనం పసుపుని రాసుకుని భూమిని తొక్కుతాం కదా. అందుకే పాదాల కింద వైపు మాత్రం పసుపుని అస్సలు రాసుకోకూడదు. అలాగే మరీ ముఖ్యంగా పాదాలకు పసుపు ప్రతినిత్యం రాసుకోవాలి అని ఆ సాక్షాత్తు అమ్మవారు చెప్పిన మాట. అయితే ప్రతినిత్యం పసుపు మేము రాసుకోలేము అంటే కనీసం మంగళవారం లేదా శుక్రవారం మీరు పూజ చేసే ముందు అయినా చక్కగా మీ పాదాలకు ఆడవాళ్ళు పసుపు రాసుకోవడం చాలా చాలా శుభప్రదం, చాలా మంగళకరమైన విషయం ఇది. పూర్వకాలం పూసుకునే వాళ్ళు, ఎందుకంటే పసుపు అనేది యాంటీబయోటిక్. ఎవరి ముఖానికైతే ఎప్పుడూ పసుపు రాసుకుంటూ ఉంటారో వాళ్ళ ముఖం మీద ఎలాంటి మొటిమలు అనేవి రావు. అదేవిధంగా మంగు అంటే నల్లని మచ్చలు కూడా రావు. ముఖం చాలా కాంతివంతంగా ఉంటుంది. మడతలు కూడా రావు. ఇక మన పూర్వీకులు అంటే మన అమ్మమ్మలు, నానమ్మలు ఎప్పుడూ కూడా ముఖానికి పసుపు రాసుకునేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో మనం పసుపు రాసుకోవడం పూర్తిగా మానేసాం. కానీ పసుపు రాసుకోవడం వల్ల చర్మ వ్యాధులు అనేవి రాలేదు వాళ్ళకి.
ఎందుకంటే పూర్వం గడపలకు కూడా పసుపు రాసేవాళ్ళు. ఎందుకంటే వైరస్ ఇంటి లోపలికి రాకుండా ఉండాలని. అందుకే పులిహోరలో కూడా పసుపు వేస్తూ ఉంటారు. ఎందుకంటే కడుపులో ఉన్నటువంటి ఏవైనా క్రిమి కీటకాలు ఉంటే అవన్నీ కూడా చనిపోవాలని. కాబట్టి పసుపు మహాశక్తివంతమైనది కాబట్టి ఆడవాళ్ళు తప్పకుండా పసుపు అనేది రాసుకోవాలి. ఇంకా రెండవది, చేతులకి తప్పకుండా గోరింటాకు పెట్టుకోవాలి. ఇది మన ఇళ్ళ దగ్గర ఉంటుంది. గోరింటాకు చెట్టు ఎక్కడైనా దగ్గరలో ఉంటే మీరు తెచ్చుకొని పసుపు అనేది రాసుకోవాలి. అలా రాసుకోవడం వల్ల మీకున్న ఏమైనా చర్మ వ్యాధులు అన్నవి పోతావి. ఇక గోరింటాకు చెట్టు ఎక్కడ దగ్గరలో ఉంటే రాసుకోండి. కోసుకో కోసుకొని వచ్చి చక్కగా వాటిని నూరి చేతులకు ఆ గోరింటాకును పెట్టుకోవాలి. అమ్మవారికి గోరింటాకు అంటే చాలా ప్రీతికరం. లలితా పరమేశ్వరి ఎప్పుడు కూడా పాదాలకు గోరింటాకును ధరించినట్టు ఉంటుంది కదా. కాబట్టి గోరింటాకు పెట్టుకోవడం కూడా చాలా శుభప్రదం. అయితే ఇక మూడవది కాటుక. చాలామంది కళ్ళకు కాటుక అనేది పెట్టుకుంటారు. అది ఎందుకు పెట్టుకుంటారో ఈ వీడియోలో చూద్దాం. కాటుక అంటే కూడా గౌరీదేవికి చాలా ప్రీతికరం. సుమంగళి స్త్రీలు ఎప్పుడు కూడా కళ్ళకు కాటుక ధరించడం చాలా శుభప్రదం. కాటుక ధరించి పూజ చేసినట్లయితే పూజా ఫలితం రెట్టింపు కలుగుతుందని సాక్షాత్తు అమ్మవారు చెప్పి ఉన్నారు. ఎవరైతే స్త్రీలు కాటుక ధరించి ఉంటారో అటువంటి స్త్రీలకు నరదృష్టి, నరదోష, నరఘోష పొరపాటున కూడా వారికి తగలదు. ఇంకా భర్త ఆయుష్ కూడా పెరుగుతుంది అని సాక్షాత్తు అమ్మవారు ఆ పతివ్రతలకు చెప్పిన మాట. కాబట్టి స్త్రీలు మీరు కళ్ళకి తప్పకుండా కాటుక అనేది పెట్టుకోండి. ఇక నాలుగవది కుంకుమ. పెళ్ళైనటువంటి ప్రతి మహిళ కూడా ప్రతినిత్యం పాపిట్లో గంగా సింధూరం ఖచ్చితంగా ధరించాలి. లేదా కుంకుమైనా సరే చక్కగా పెట్టుకోవాలి. పాపిట్లో స్త్రీలు ప్రతినిత్యం కూడా కుంకుమ ధరించాలి. ఇక్కడ నుదుటిలో పెట్టుకునేటువంటి కుంకుమ అది పుట్టింటి వారు ఇచ్చినటువంటి కుంకుమ అయి ఉండాలి. ఇక మీరు పాపిట్లో పెట్టుకున్నటువంటి కుంకుమ అది భర్తింటి దై ఉండాలి. పెళ్ళి కాని స్త్రీలు పాపిట్ల కుంకుమ అనేది అసలు ధరించరాదు. పెళ్ళైన స్త్రీలు తప్పకుండా పాపిట్లో కుంకుమ అనేది ధరించినట్లయితే వాళ్ళు పవిత్రులు అని చెప్పారు మన పెద్దలు. ఎందుకంటే స్త్రీలు ప్రతినిత్యం తల స్నానం చేయరు కదా. ఒకసారి చేస్తారు లేదా వారానికి 2 సార్లు మాత్రమే తలస్నానం అనేది చేస్తారు. వాళ్ళు పాపిట్లో కుంకుమ పెట్టుకుంటే అది ప్రతినిత్యం తలస్నానం చేసినటువంటి ఫలితం వస్తుందని ఆ సాక్షాత్తు అమ్మవారు ఈ పతివ్రతలకు చెప్పి ఉన్నారు. ఇక ఐదవది గాజులు. ఆడవాళ్ళు తప్పకుండా గాజులను చేతులకు కనీసం 4 గాజులైనా ధరించాలి. లేదా 2 గాజులైనా ధరించాలి. చాలామంది ఒక్కొక్క గాజు వేసుకుంటూ ఉంటారు. పొరపాటున కూడా ఒక గాజు అనేది వేసుకోకూడదు. ఎప్పుడు కూడా సరి సంఖ్యలో గాజులు వేసుకోవాలి. మట్టి గాజులైనా సరే వేసుకోవడం ద్వారా భర్తకు ఆయుష్ అనేది పెరుగుతుంది. సాక్షాత్తు అమ్మవారు చెప్పిన మాట ఇది. గాజులు ఎప్పుడు పీచు సంఖ్యలో వేసుకోకూడదు. అలాగే చాలామంది బంగారు గాజులు వేసుకుంటూ ఉంటారు. ఆ బంగారు గాజులు వేసుకున్నా సరే వాటి మధ్యలో తప్పకుండా 2 అయినా కనీసం మట్టి గాజులు అనేవి వేసుకోవాలి. కొంతమంది వెండి గాజులు వేసుకుంటారు. భర్త ఉన్నటువంటి స్త్రీలు పొరపాటున కూడా వెండి గాజులు అనేవి వేసుకోకూడదు. అలాగే సుమంగళి స్త్రీలు అంటే ముత్తైదులు వెండి గాజులు అనేవి వేసుకోకూడదు. అలా వేసుకోవడం అంత మంచిది కాదు. వితంతు స్త్రీలు మాత్రమే ఆ వెండి గాజులను ధరించాలి అని మనకు పెద్దలు మన ప్రాచీన గ్రంథాల్లో ఏనాడో చెప్పి ఉన్నారు. భర్త ఉన్నవాళ్ళు వెండి గాజులు వేసుకోకూడదు. మట్టి గాజులు లేదా శక్తి ఉన్నవాళ్ళు బంగారు గాజులైనా వేసుకోవచ్చు. కానీ అందులో మట్టి గాజులు తప్పకుండా ఉండేలా చూసుకోవాలి. అలా వేసుకోవడం చాలా శుభప్రదం. ఇక ఆరవది నల్లపూసలు. మంగళ్యానికి నల్లపూసలతో వేసుకున్నా పర్వాలేదు. లేదా గోల్డ్ చైన్లో వేసుకున్నా కూడా నల్లపూసలు తప్పకుండా అందులో ఉంచాలి. స్త్రీలకు వాయనంగా పసుపు కుంకుమలు ఇస్తే తప్పకుండా వాళ్ళు మొదట మాంగళ్యానికి పెట్టి పసుపు కుంకుమ కాళ్ళకు అద్దుకొని లోపల వేసుకున్న తర్వాత వాళ్ళు పెట్టుకోవాలి. మీరు
తాంబూలాలు ఇచ్చేటప్పుడు ఇది చూసుకోండి. ఎందుకంటే మాంగళ్యంలో సర్వమంగళాదేవి ఉంటుంది. ఈ ఎప్పుడూ కూడా స్త్రీలను అమ్మవారు రక్షిస్తూ ఉంటుంది. దీర్ఘ సుమంగళిగా ఉండాలని ఆ దేవి దీవిస్తూ ఉంది. అయితే కొంతమంది ఆడవాళ్ళు ఈ మాంగళ్యానికి స్నానం చేసేటప్పుడు లేక పడుకునే ముందు తీసేయడం, అదేవిధంగా వాకింగ్కి వెళ్ళేటప్పుడు ఇలా తీసేయడం వంటివి చేస్తారు. పొరపాటున కూడా అలా చేయకూడదు. ఇక 7వది కాలిమెట్టలు. కాలిమెట్టలంటే అమ్మవారికి చాలా ఇష్టం. స్త్రీలు తప్పకుండా ఈ కాలిమెట్టలు అనేవి ధరించాలి. పసుపు, కుంకుమ, మాంగళ్యం, చేతికి గాజులు, తలలో పువ్వులు, కాలికి మెట్టలు, ఇవి ఈ 5 వస్తువులున్న ఆడవాళ్ళు ముత్తైదువు అని పిలుస్తారు. అలాగే కాళ్ళకు పసుపుకు, చేతులకు గోరంటాకు, కళ్ళకు కాటుక, ఇవన్నీ కూడా పెట్టుకొని ఉన్న స్త్రీలు పరిపూర్ణమైనటువంటి అమ్మవారి స్వరూపం. అయితే అటువంటి స్త్రీలు ఎక్కడైనా కనిపిస్తే మీరు ఆ పాదాలకు నమస్కారం చేయాలని మన ప్రాచీన గ్రంథాల్లో అలాగే పురాణాల్లో చెప్పి ఉన్నారు. పాదాలకు నమస్కారం చేయకపోయినా సరే దూరం నుండి వాళ్ళని చూసుకుంటూ నమస్కారమైనా చేసుకోండి, చాలా మంచిది. ఎందుకంటే వాళ్ళు సాక్షాత్తు ఆ లలితా పరమేశ్వరి అవతారం. అటువంటి స్త్రీలలో ఎప్పుడు కూడా అమ్మవారు కొలువై ఉంటారు అని మన శాస్త్రాల్లో చెప్పబడింది. ఇక కొంతమంది వీటి గురించి ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటారు. ఈ కాలంలో కూడా పసుపు, కుంకుమ, గోరంటాకు, ఈ కాటుక గాజులు, మెట్టలు, నల్లపూసలు ఇవన్నీ పెట్టుకోవాలా అని. ఇప్పుడు అంతా కూడా అది ఫ్యాషన్ అయిపోయింది కదా. జీన్స్ ప్యాంట్ వేసుకొని చుట్టూ విరబోసుకొని అలా బైకుల్లో వెళ్ళడం ఫ్యాషన్ కదా. అంటే అటువంటి వాళ్ళు వీరు అలానే ఉండండి. ఎవరి కోసమే మీరు అలవాట్లను మార్చుకోవద్దు. ఎవరైతే ఆ సనాతన ధర్మాన్ని పాటించాలనుకుంటారో, ఆ సనాతన ధర్మాన్ని గౌరవిస్తూ ఉంటారో, అలాగే మాకు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి అని కోరుకుంటూ ఉంటారో, అలాంటి స్త్రీలు ఈ అమ్మవారిని ఎప్పుడు కూడా మా కుటుంబాన్ని రక్షించాలని కోరుకుంటారో వాళ్ళు మాత్రమే ఈ విధి విధానాలను పాటించండి. అలాగే సుమంగళి స్త్రీలు ప్రతిరోజు కూడా చక్కగా ఇల్లు శుభ్రం చేసుకొని ఉదయాన్నే చెత్త అనేది ఊడ్చుకొని ఇంటి ముందు నీళ్లు చల్లి ఆ తర్వాత ముగ్గు పెట్టాలి. ఇక ముగ్గు లేనటువంటి ఇల్లు శ్మశానంలో సమానమని జ్యోతిష్య నిపుణులు చెప్పి ఉన్నారు. ఇక అదేవిధంగా ఇంట్లో మంగళగౌరీదేవి పూజ చేసుకోవాలి అంటే లక్ష్మీదేవి విగ్రహం ఉన్నా పర్వాలేదు, అమ్మవారి విగ్రహం ఉన్నా పర్వాలేదు. ఇలా చేస్తే మీ భర్తకు ఎటువంటి మృత్యు దోషాలు అనేవి ఉండవు. అలా చేయడం ద్వారా ఒకవేళ మీరు మృత్యు దోషాలు ఉన్న, అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా మీరు ఒకసారి అమ్మవారికి తప్పకుండా మీరు మిమ్మల్ని రక్షించుకొని దీర్ఘ సుమంగళిగా దీవిస్తుంది. ఇక అలే కాకుండా సాయంకాలం వేళలో వచ్చే పిచ్చి పిచ్చి సీరియల్స్ అలాంటివి చూడకుండా భక్తి టీవీ లేదా యూట్యూబ్లో కానీ పెడితే చక్కగా మీరు విష్ణు సహస్రనామ స్తోత్రం, లలిత సహస్ర స్తోత్రం వంటివి పెట్టుకోండి. అప్పుడు ఇల్లంతా పాజిటివ్గా మారుతుంది. ఇల్లు కూడా ఒక దేవాలయం లాంటి అనుభూతి మీకు ఖచ్చితంగా కలుగుతుంది. ఇంట్లో ధూపం వేయడం, సాంబ్రాణి వేయడం, అదేవిధంగా గృహంలో మంచి మాటలు మాట్లాడడం, భార్యాభర్తలు గొడవలు పడకుండా ఉండడం, స్త్రీలు ముత్తైదువులుగా ఉండడం, ఇవన్నీ కూడా అమ్మవారు ఎంతో ఇష్టమైనటువంటి పనులు. ఇలా చేసే తప్పకుండా మన ఇంట్లో ఆ లక్ష్మీదేవి అలాగే ఆ అమ్మవారు కొలువు తీరి ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి పనులు చేయడం ద్వారా స్త్రీలకు ఆరోగ్యం, ఐశ్వర్యం, లక్ష్మి అనుగ్రహంతో పాటు ఆ గౌరీదేవి అనుగ్రహం కూడా ఖచ్చితంగా కలుగుతుంది. ఇక మన పురాణంలో చెప్పి ఉన్నారు కాబట్టి ఇలాంటి నియమాలను ఖచ్చితంగా స్త్రీలు పాటించడం ద్వారా మన కుటుంబం అనేది అమ్మవారి ఆశీస్సులతో 10 కాలాల పాటు చల్లగా ఉంటుంది. అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లక్ష్మీదేవి అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి.